బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. క్రిస్మస్ పండుగ సందర్భంగా గాయం పెంచిన జ్ఞాపకార్థం పేదలకు దుస్తులు పంపిణీ. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కార్యక్రమాలు. బాకాడు మండల కేంద్రంలోని సౌత్ అమెరికన్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. భక్తులు క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన. నాయుడుపేట పట్టణంలోని బేరిపేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలు. సుళ్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం హాజరు. ఎస్ఏఎల్సీ చర్చిలో యువతి యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు. యేసుప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. డీటెయిల్స్ చూస్తే క్రిస్మస్ పండుగ సందర్భంగా దివంగత గాయం పెంచలే జ్ఞాపకార్థంగా వారి కుమారుడు గాయం శ్రీనివాసులు తిరుపతి జిల్లా వాకాడు గ్రామంలోని వారి నివాసం వద్ద పేదలకు దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ తమ అభివృద్ధికి బాటలు వేసేందుకు మా తండ్రి గారైన పెంచలయ్య ఎంతో కష్టపడ్డారన్నారు. ఉన్నత విద్యలు చదివించారని, ఆయన శ్రమ వృధా కాకూడదని ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారన్నారు. రానున్న రోజుల్లో ఇలాంటి కార్యక్రమాలు మరెన్నో చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో గాయం రమణమ్మ, గాయం సునీల్ కుమార్, అనిల్ కుమార్, గాయం శ్రేయన్ బాబు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. బాయ్ 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 ఇప్పుడు బాయ్ అంటే వాళ్ళకి ఇస్తే ఫోటో గుడ్డలు చేతిలో పట్టుకోండి కనబడదు. టీచర్స్లో గాయం పెంచలే టీచరు వారి జ్ఞాపకార్థం క్రిస్మస్ సందర్భంగా పేదలకు అటువంటి ఈ గిరిజన మహిళలు కానీ వీళ్ళందరికీ కూడా ఈరోజు మేము ఆయన జ్ఞాపకార్థంగా చీరల పంపిణీ కార్యక్రమం మరియు వాళ్ళ మగవాళ్ళకి లింగిల కార్యక్రమం పెట్టాము. మాకు ఇంత స్థాయినిచ్చి ఈరోజు ఇంత స్థాయిలో మేము ఉన్నామంటే ఆయన చేసినటువంటి ఈ యొక్క కృషి వల్లే మేము స్థాయి ఎదగలిగినాము. మమ్మల్ని కష్టపడి చదివించి మమ్మల్ని ఒక మంచి ప్రయోజకుడిగా చేసినటువంటి మా తండ్రి గారి జ్ఞాపకార్థం నిమిత్తం మేము ఈరోజు పేదలకు చీరల పంపిణీ కార్యక్రమం పెట్టాం. అయితే ప్రతి సంవత్సరం మా తండ్రి గారి పేరు మీద ప్రతి సంవత్సరం నేను ఇస్తూ ఉంటాను. ముఖ్యంగా మాకు మా తండ్రి గారికి పేదలంటే ఎంతో అభిమానం. ఆ రోజుల్లోనే మా తండ్రి గారు ఎంతో సేవలు చేశారు, టీచర్గా ఉపాధ్యాయుడిగా ఉంది. నేను కూడా ఆయన బాటలో కొనసాగిస్తూ వాళ్ళ యొక్క మనం సంపాదించిన దాంట్లో పక్క వాళ్ళు పెట్టడంలో చాలా ఆనందకరంగా ఉంటుంది నాకు. ఎందుకంటే పక్క వాళ్ళు కూడా నాలాగే ఉండాలని కోరుకునేటువంటి మనస్తత్వం మా తండ్రి గారు అదే, నా పరిస్థితి కూడా అదే అన్నాను. కాబట్టి మా తండ్రి గారు చేసినటువంటి సేవలు కొనియాడుతూ నేను కూడా గత 30 సంవత్సరాల నుంచి మా తండ్రి గారి పేరుతో ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాను. కాబట్టి ఈ యొక్క మనమే సంతోషంగా ఉంటే కాదు, పక్కోడు కూడా సంతోషంగా ఉండాలనే మంచి ఉద్దేశంతో మా తండ్రి గారు మాకు చెప్పేవాడు. అలాగే ఆయన యొక్క సూచనలు పాటిస్తూ ఆయన జ్ఞాపకార్థం ఈరోజు మన పేదలైనటువంటి అందరికీ కూడా చీరలు మరియు వాళ్ళకి బట్టలు పంపిణీ చేయడం జరుగుతుంది. ఇదంతా కూడా మా కుటుంబం, మా పిల్లలు మేమందరం కలిసి వదిలేసాము. తర్వాత ఎన్నో కష్టాలు తొడిదిరిగి, ఎంతో శ్రమలకు లోడిదిరిగి మమ్మల్ని తండ్రి గారు చదివించాడు. నేను ఈరోజు ఈ స్థాయిలో ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్గా ఇక్కడ నిలబడ్డానంటే ఆయన చేసినటువంటి పుణ్యమే. కాబట్టి దీనికి కూడా నా వంతు, నా భార్య కూడా ఎంతో మాకు సహకరించి మమ్మల్ని మాకు చేదోడు వాదుడుగా ఉండి ఈ యొక్క కార్యక్రమంలో ముందుండి ఆమె ఎప్పుడు కూడా నడిపిస్తుంది. కాబట్టి
వీళ్ళందరూ కూడా మీరు వచ్చినందుకు కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాను. కాబట్టి ఈ మంచి కార్యక్రమం కూడా ప్రతి ఒక్కరూ కూడా పాల్పంచుకోవాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినట్టు మా కుటుంబ సభ్యులందరూ కూడా ధన్యవాదాలు తెలుపుకుని సెలవు తీసుకుంటున్నాను. నమస్తే, జై హింద్. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని తిరుపతి జిల్లా వాకాడు మండల కేంద్రంలోని సౌత్ అమెరికన్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఈ ప్రార్థనలకు భక్తులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన నిర్వహించారు. ఈ సందర్భంగా చర్చి ప్రాంగణంలో యేసుక్రీస్తు పుట్టుకపై ఏర్పాటు చేసిన చిత్ర ప్రదర్శన ఆకర్షణీయంగా నిలిచింది. ఉమ్మడి నెల్లూరు జిల్లా నాయుడుపేట పట్టణంలోని బేరీపేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకలకు సుల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ నిలవల సుబ్రహ్మణ్యం హాజరై ప్రార్థన చేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు పాస్టర్లకు గౌరవప్రదమైన జీతాలు ఉండేవని, చర్చిలను నిర్మించుకోవడానికి నిధులు కేటాయించడం జరిగేదన్నారు. క్రిస్టియన్లకు క్రిస్మస్ కానుకలు అందేవని ఆయన తెలిపారు. క్రైస్తవ సోదరి సోదరులందరూ కూడా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలుగుదేశం పార్టీ అందరికీ వందనాలు. మరి మీకు అందరూ కూడా తెలుసు, గతంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులందరికీ వాళ్ళందరికీ కూడా క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా పండుగలు చేసుకోవాలనే ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు క్రిస్మస్ కానుక ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పాస్టర్లకు కనీస వేతనాలని ప్రకటించారు. మరి ఇటీవల మా యువనాయకుడు యువగళం ప్రదాత నారా లోకేష్ బాబు గారు మన సూలూరుపేట నియోజకవర్గంలో పాదయాత్ర చేసిన సందర్భంగా మరి పాస్టర్ల సమావేశం ఏర్పాటు చేసి తద్వారా తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రంలో పాస్టర్లకు అందరూ కూడా మంచి వేతనాలు ఏర్పాటు చేయడం, రాష్ట్రంలో చర్చిల నిర్మాణానికి ప్రభుత్వం ద్వారా ఆర్థిక సహాయం అందించడం, అదేవిధంగా పాస్టర్లకు ట్రైనింగ్ కోసం ప్రత్యేకమైన కాలేజీలు, స్కూల్ ఏర్పాటు చేసి పాస్టర్ ట్రైనింగ్ కోసం ట్రైనింగ్ సెంటర్స్ ఏర్పాటు చేసేదానికి చర్యలు చేపడతామని చెప్పండి. ఈ రాష్ట్రంలో ఉన్న క్రైస్తవ సోదరి సోదరులకు
పాస్టర్లకు ఒక అభయం ఇచ్చిన విషయం మీకు అందరికీ కూడా తెలుసు. క్రిస్మస్ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ఆదివారం రాత్రి యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించారు. యేసు ప్రభువు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. ఒకరికొకరు క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. మన బంధువురాలైన ఎలిజబెత్ కూడా వృద్ధాపంలో ఒక శిశువుకు జన్మనిచ్చిందమ్మా. ఎలిజబెత్కి వివాహమైంది మరియా. నీకు తెలీదా మరియా, మన ధర్మశాస్త్రం ప్రకారం ఈ విధంగా చేస్తే స్త్రీని రాళ్లతో కొట్టి చంపుతారని? అమ్మా, నేను దేవుని ఆజ్ఞను అనుసరించి నడుస్తున్నానమ్మా. నీకు అర్థమవుతుందా మరియా? నీవు దేవుని ఆజ్ఞ ప్రకారం పాపము చేస్తున్నావు. Did you know that your baby boy will give sight to a blind man? Mary, did you know that your baby boy will calm the storm with his hand? Did you know that your baby boy has walked the angel's love? When you kiss your little baby, you kiss the face. క్రిస్మస్ పండుగ సందర్భంగా గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. ఒకరికొకరు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు. గూడూరు పట్టణంలోని ఎస్ఏఎల్సీ చర్చిలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. క్రిస్మస్ ట్రీని ఏర్పాటు చేసి ప్రత్యేక గీతాలను ఆలపించారు. పాస్టర్ ప్రశాంత్ కుమార్ క్రిస్మస్ పండుగ యేసు ప్రభు పుట్టుక గొప్పతనాన్ని తెలియజేశారు. దైవ సందేశాన్ని అందించారు. ఎలాంటి వైరస్లు ప్రవేశించకుండా, ఒకవేళ ప్రవేశించినప్పటికీ దానిని అదుపు చేసి ఎవరికి ఏ కీడు రానియకుండా స్థానిక సండే స్కూల్ విభాగమును, ఉమెన్స్ సమాజ్ విభాగము, యవన సమాజమును శక్తి మహిమ పట్టణంలోని ఐసీఎస్ రోడ్లో ఉన్న సార్వత్రిక క్రైస్తవ ప్రార్థనా మందిరం మరియు అంబేద్కర్ నగర్ వద్ద ఉన్న హోసన మందిరంలో క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థన నిర్వహించారు. పాస్టర్లు క్రిస్మస్ పండుగ విశిష్టతను తెలియజేసి దైవ సందేశాన్ని అందించారు. నీ నమస్కారమంటే మీరు అని వేరే కలిసి తిప్పారు, మళ్ళా వచ్చారు. ఎంత కళ్ళొచ్చుతబడి చూచేందుకు ఆ పై వచ్చిన వాళ్ళు కూడా 10 మీలో నుండి అంటే యేసు ప్రభు లోకరక్షకుడు కదా, లోకనంతా రక్షించే దేవుడు కదా, మన నుంచి కోరుతున్నాడు. దేని కొరకు శ్రమపడాలి? బాగా డబ్బు సంపాదించడానికి శ్రమపడాలి. శ్రమ పడేను కనుక మీరును అట్టి
మనస్సును ఆయుధంగా ధరించుకుని లోపడేటువంటి స్వభావం మనలోకి రావాలి. విధేయత కలిగినటువంటి స్వభావం మనలోకి రావాలి. ఎప్పుడైతే క్రీస్తుని ధరిస్తావో, క్రీస్తుని ధరించినటువంటి నీకు నాకు రావాల్సినటువంటి విషయం ఏంటంటే దాసుని స్వభావము, విధేయత, లోబడేటువంటి స్వభావము మనం కలిగి ఉండాలి అని దేవుడు మనకి తెలియజేస్తూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, అదే రీతిగా పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. పేతురు పత్రిక 4వ అధ్యాయము మొదటి వచనం ఇంకొక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. అక్కడ క్రీస్తు శరీరమందు శ్రమపడిన గనుక మీరు అట్టి మనస్సును ఆయుధంగా ధరించుకొనుడి అంటున్నాడు. చిల్లకూరు మండలం వరకలి క్రాస్ రోడ్డు సమీపంలోని జాతీయ రహదారిపై ముందు వెళ్తున్న ట్రాక్టర్ను టెంపో వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో వ్యాన్లో ఉన్న కొంతమందికి స్వల్పంగా గాయాలు కాగా 4గురికి తీవ్ర గాయాలయ్యాయి. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నుండి అరుణాచలం వెళ్తున్న టెంపో వ్యాన్ చిల్లకూరు వరగాలి క్రాస్ రోడ్డు వద్ద సమీపంలోని జాతీయ రహదారి వద్ద ముందు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీకొట్టడంతో టెంపో ముందు భాగం దెబ్బతింది. ఈ ప్రమాదంలో వ్యాన్లో 14 మంది ఉండగా 10 మందికి స్వల్ప గాయాలయ్యాయి. 4గురికి తీవ్ర గాయాలవ్వడంతో మెరుగైన వైద్యం కోసం నెల్లూరు తరలించారు. ప్రాణనష్టం లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. చిల్లకూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. క్రిస్మస్ పండుగ సందర్భంగా గాయం పెంచిన జ్ఞాపకార్థం పేదలకు దుస్తులు పంపిణీ. ఆయన జ్ఞాపకార్థం ప్రతి సంవత్సరం కార్యక్రమాలు. బాకాడు మండల కేంద్రంలోని సౌత్ అమెరికన్ లూథరన్ చర్చిలో ప్రత్యేక ప్రార్థనలు. భక్తులు, క్రైస్తవులు అధిక సంఖ్యలో పాల్గొని భక్తి శ్రద్ధలతో ప్రార్థన. నాయుడుపేట పట్టణంలోని బేరిపేటలో ఉన్న చర్చిలో క్రిస్మస్ వేడుకలు. సుల్లూరుపేట నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి నిలవల సుబ్రహ్మణ్యం హాజరు. ఎస్ఏఎల్సీ చర్చ్లో యువతి యువకులు పలు సాంస్కృతిక కార్యక్రమాలు. యేసుప్రభు గొప్పతనాన్ని తెలియజేస్తూ ప్రదర్శించిన నాటిక. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి BCN.